అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల్లో 12 పేర్లు కనబడుచున్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథంలో ఉన్న గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తున్న గొర్రెపిల్ల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా, లేదంటే యేసుక్రీస్తు వారుగా మనం పోల్చుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. అనేక మాటలు ప్రకటన గ్రంథంలో ఉన్న గొర్రెపిల్ల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. వధింపబడిన గొర్రెపిల్ల అని దేవుణ్ణి స్తుతించాము. 7 కొమ్ములు కలిగి ఉన్న గొర్రెపిల్లను మనం దేవుణ్ణి స్తుతించాము. 7 కన్నులు కలిగి ఉన్న గొర్రెపిల్లను మనం స్తుతించాము. జీవులను పెద్దల చేత ఆరాధింపబడుతున్న గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించాము. కోట్ల కొలది దేవదూతల చేత ఆరాధింపబడుతున్న గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాము. సృష్టి వలన ఆరాధింపబడుతున్న గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకున్నాము. 7 ముద్రల గ్రంథము విప్పగలిగిన యోగ్యుడైన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాము. ఎవడును లెక్కింపచాలని జన సమూహము ద్వారా ఆరాధింపబడుతున్న గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకున్నాము. గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించాము. జీవ జల బుగ్గల యొద్దకు నడిపించిన గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకున్నాము. సాతాను మీద విజయమునకు కారణమైన గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకున్నాము. 144,000 మందిని వెంబడిస్తున్న గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకున్నాము. కీర్తనకు కారణమైన గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకున్నాము. ఉగ్రతకు కారణమైన గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకున్నాము. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకున్నాము. వివాహమాడిన గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకున్నాము. 10 మంది రాజులను జయించిన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకున్నాము. గొర్రెపిల్ల పెండ్లి విందుకు కారణమైన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆ గొర్రెపిల్లల వివాహోత్సవంలో మళ్ళీ 10 అంశాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. చాలా అద్భుతమైన అంశం. ప్రకటన గ్రంథంలో మనం కనిపిస్తున్న గొర్రెపిల్ల ఎన్ని రకాలుగా మనం చూసాం. జీవజల బుగ్గల యొద్దకు నడిపించిన గొర్రెపిల్ల, కోట్ల కొలది దూతల చేత కొనియాడబడుతున్న గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల, 7 కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల, 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల, విందుకు కారణమైన గొర్రెపిల్ల, ఉగ్రతకు కారణమైన గొర్రెపిల్ల. ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ నేటి ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న అంశం 12 పునాదుల పైన ఉన్న 12 మంది అపోస్తుల పేర్లు కలిగిన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే మనం చదువుకుంది. ఆ పట్టణము, ఏ పట్టణం అనగా పరలోక పట్టణం, మనందరము నిరీక్షిస్తున్న పట్టణం, మనందరం ఎదురు చూస్తున్న పట్టణం. మనం విశ్వసించి రక్షింపబడి మనము ఈ విశ్వాస యాత్రలో కొనసాగించబడుతున్న సమయంలో మన నిరీక్షణ, మన గురి, మన అంతిమ టార్గెట్ ఏంటి అంటే ఆ పట్టణం. ఏ పట్టణం అది? ఆ పరలోక పట్టణంలో మనం ప్రవేశించాలని మన ఆశ. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, చీకటి ఉండదు, బాధలు ఉండవు, సమస్యలు ఉండవు, రోగములు ఉండవు, ధనాపేక్ష ఉండదు, ఏమి ఉండదు. ఎల్లప్పుడూ సంతోషము, సదాకాలం, యుగ యుగాలు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారితో జయజెండాలు పట్టుకొని ఆనంద గీతాలతో పరలోక పట్టణంలో ఉండబోయే ఆ పట్టణములో ఆ పట్టణపుకి ప్రాకారాలుంటే, ఆ పట్టణపు ప్రాకారాలకి 12 పునాదులుంటే, ఆ 12 పునాదుల మీద యేసు ప్రభు వారి యొక్క 12 మంది అపోస్తుల పేర్లు అక్కడ రాయబడి ఉంది. ఎంత శ్రేష్టంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఈ గొర్రెపిల్ల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే 12 పునాదుల మీద గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు రాయబడి ఉన్నాయంటే అది చాలా గొప్ప ధన్యకరమైన విషయం. ఎందుకంటే మనందరము ఎదురు చూస్తున్న ఆ పరలోక పట్టణము, ఆ పట్టణానికి 12 పునాదులు ఉన్నాయి. ఆ 12 పునాదుల మీద నా పేరు, నీ పేరు రాయలేదు, కానీ
యేసు ప్రభు వారు, లేదంటే గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారి యొక్క అపోస్తుల 12 మంది అపోస్తుల పేర్లు రాయబడినట్లుగా లేఖన భాగంలో మనం చదువుతూ ఉన్నాం. ఆ 12 పునాదుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడే 19వ వచనములో సూర్యకాంతపు రాయిగా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆ రత్నములతో పొడగబడిన ఆ గుమ్మములు మనం చూస్తున్నాము. ఆ 12 గుమ్మముల మీద, ఆ 12 పునాదుల మీద యేసు ప్రభు వారి యొక్క శిష్యుల పేర్లు, అపోస్తుల పేర్లు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారి యొక్క అపోస్తుల పేర్లు రాయబడి ఉన్న ఆ గొర్రెపిల్లని ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని 12 పునాదులపై ఉన్న 12 మంది అపోస్తుల పేర్లు కలిగి ఉన్న ఆ గొర్రెపిల్లను ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ఆయన గొర్రెపిల్ల శిష్యుల పేర్లు పునాదుల మీద రాయబడి ఉన్నది. కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనము, ఆయన ఉంటున్న ఆ పట్టణంలో జీవగ్రంథంలో మన పేరు లిఖించబడింది. అక్కడ అపోస్తులు ధన్యులే. ఎందుకంటే ఆ పరలోక పట్టణమే లోపల ప్రవేశించటమే ఒక ధన్యత. అంటే ఆ పరలోక పట్టణం బంగారు రాజు వీధులతో నిండి ఉంటే ఆ పరలోక పట్టణానికి 12 పునాదులు ఉంటే ఆ 12 పునాదుల మీద పేర్లు రాయవలసి వస్తే ఆ పేర్లను యేసు ప్రభు వారు, గొర్రెపిల్ల అయిన యేసు ప్రభు వారి యొక్క అపోస్తుల పేర్లు, ఆ పేర్లు రాయబడి ఉంటే దానికన్నా గొప్ప భాగ్యము గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైనా లేకుండా ఉన్నట్లయితే అని మనం చదువుతాము. మనమైతే మన పేర్లు ఈ ఉదయకాలమందు దేవుని వాక్యం వింటూ దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. అందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి. 12 మంది అపోస్తుల పేర్లు, గొర్రెపిల్ల యొక్క అపోస్తుల పేర్లు ఆ పట్టణపు పునాదుల మీద రాయబడి ఉన్నది. ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనము మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నందుకు ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు మన పేర్లు జీవగ్రంథంలో రాయబడటానికి కారకుడైన ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. పరలోక పట్టణంలో పునాదుల మీద గొర్రెపిల్ల అపోస్తుల పేర్లు రాయబడి ఉన్నాయి. మా రక్షణకు కారణమైన గొర్రెపిల్ల అయిన ప్రభువా, జీవగ్రంథంలో మా పేర్లు లిఖించినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.